వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటము. మరి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక కమిటీ వేసి ఇప్పుడు సర్వే కూడా చేస్తూ, కులగణ సర్వే, ఇంటింటి సర్వే చేస్తూ, అదే విధానంగా ఏ కులము సీరియల్ నంబర్ ఎట్లొస్తుంది, ఏందొస్తుంది అనేది ఒక ఎస్సీలలో కేటగిరీ వైజు నంబర్లు కూడా ఇచ్చి ఆ కమిటీలలో, ఆ కమిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ నంబర్ చెప్పాలని చెప్పేసి క్లుప్తంగా క్రింది స్థాయి, గ్రామ స్థాయి వరకు ఆ పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది మరి ప్రభుత్వము. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, ఎక్కడ కూడా అభద్రతతో కూడుకున్న కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా మరి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఎంతో పటిష్టంగా అధికారులను కూడా ఇంటింటి సర్వే ద్వారా దీన్ని సమాచారాన్ని సేకరించి మరి ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తుందంటే అన్ని కులాలు, ఇప్పుడు ఎస్సీ కులాలలో 59 కులాలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పార్టీలో ఉంటారు. అయినా కానీ ఏబిసిడికి అందరూ కూడా సహకరించి ఏబిసిడీలు కావాలని చెప్పి పోరాటాలు చేసినాం. మరి ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతము 2 సార్లు, ఇప్పుడు 2 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం వస్తున్న ఏ రాష్ట్రాలలో అవుతుందో అక్కడ కూడా తీర్మానం చేయాలనేది మా డిమాండ్. అంటే ఇక్కడ జరిగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అది కూడా మొత్తము దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే అన్ని ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలలో ఉన్న వారికి కూడా సమన్యాయం జరుగుతుందనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు చేయడానికే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంబటే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఒకటి ఆమోదం తెలియజేసింది. కాబట్టి మేము ఎవరైనా దీని విషయము ఎక్కడైనా ప్రభుత్వాన్ని కించపరిచే మాటలు కానీ, ఎక్కడైనా ప్రభుత్వం చేయట్లేదు, సక్రమంగా ఇదవ్వట్లేదు అంటే కూడా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా ఏబిసిడి అనేది దీన్ని వక్ర మార్గంలో ఏదో చేయాలని చెప్పేసి వేరే పక్క వాళ్ళు అబండాలు వేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎంతసేపు ఒక వర్గం వారే అభివృద్ధి చెందాలనుకునేది కరెక్ట్ కాదు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే అందరూ సమాన భాగాలు ఏ విధంగా పంచుకోవాలో ఆ విధంగానే భాగాలు పంపకాలు కానీ ఇందులో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఏదో తక్కువ చేసి కానీ కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు పోవడానికి ప్రభుత్వంకు సహకరించాలని విన్నవిస్తూ, ఏవైనా అబండాలు అపోహలు వేస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ కన్వీనర్ బాలయ్య గారికి ధన్యవాదాలు.